నమస్తే. నేను సిరి. చాలా వరకి అంటే ఇప్పుడు హైదరాబాద్‌లో ఇల్లులు ఉన్నా కూడా ఈ ఉరుకుల పరుగుల జీవితానికి కొంత బ్రేక్ అంటే వీకెండ్స్‌లో లేదు. ఇప్పుడు ఇక్కడ ఉండి ఇట్లా ఇంత బిజీ లైఫ్ లాగా కాకుండా ఓఆర్ఆర్ దగ్గర తీసుకోవాలా? లేకపోతే కొంచెం ప్రశాంతమైన ప్లేస్‌లో ఇల్లులు తీసుకోవాలా? లేకపోతే ఫ్లాట్స్ తీసుకోవాలా? అపార్ట్మెంట్స్‌లో ఫ్లాట్ తీసుకోవాలా? అని చెప్పేసి చాలామందికి ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం బిజీ లైఫ్‌ని చూస్తున్నాం కాబట్టి కొంత పీస్‌ఫుల్ లైఫ్ కావాలని చెప్పేసి చాలా వరకు ఉంటుంటది. మరి ఓఆర్ఆర్ దాటిన తర్వాత ఉన్నాయా? లేకపోతే ఓఆర్ఆర్ ముందుకే ఉన్నాయా? అసలు సిటీలోనే మరి ఇలాంటి ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా? మనకి పీస్‌ఫుల్ లైఫ్‌ని ఇచ్చే ఇల్లులు, గేటెడ్ కమ్యూనిటీవి సంబంధించినవి ఏవైనా ప్లేసెస్ ఉన్నాయా అంటే మరి మనకైతే తెలీదు. కానీ ఇలాంటివన్నీ మనకి తెలియజేయడానికైతే మనతో పాటు ఉన్నారు. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని చాలా వరకి ఇప్పటివరకైతే చాలా ఎన్నో వేల అంటే రియల్ ఎస్టేట్ రంగంలో చాలామంది ఇల్లులే కావచ్చు, ఫ్లాట్సే కావచ్చు, అపార్ట్మెంట్స్‌లో ఫ్లాట్సే కావచ్చు, ప్లాట్సే కావచ్చు, ఎన్నో రకాలుగా అయితే అందరికీ అమ్మకాలు చేసి తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంజయ్ నాయక్ అయితే మన స్టూడియోలో ఉన్నారు. సో వాడిని అడిగి అయితే మనకున్న డౌట్స్ని అయితే నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. సార్, ఇప్పుడు ఏంటంటే ఒక డౌట్. ఇప్పుడైతే ఇక్కడ సిటీలో చూసుకుంటే చాలా హరిబరి లైఫ్. లేచినామా, ఆఫీస్కి వెళ్ళినామా, మళ్ళీ ఎప్పుడో నైట్ వచ్చి అనుకున్నామా, ఈ హారన్స్, ఈ పొల్యూషన్, ఇదంతా వీటన్నిటికీ బ్రేక్ కావాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఎట్లా అంటే ఒక ప్రశాంతమైనది సన్ రైజ్ పడాలి మనకి మన ఇంటి మీద అని చెప్పేసి చాలా వరకు ఉంటుంది. చుట్టుపక్కల చెట్లు ఉండాలని కొంతమంది. సో ఇలాంటి ఇల్లులు కానీ సిటీకి దగ్గర ఉండాలి మళ్ళీ. ఎందుకంటే వెంటనే ఒకవేళ పనులు ఉన్నాయంటే కొంచెం రావడానికి దగ్గర ఉండాలంటే సిటీకి దగ్గర ఉండాలి. సో ఇట్లాంటి ప్లేసులు ఎక్కడ ఉన్నాయి ఏంటి? కొంతమంది ఏమంటున్నారంటే అవుటర్ ఓఆర్ఆర్కి దగ్గరలో తీసుకుంటే ఇట్లాంటివన్నీ ఉన్నాయి అన్నారు. మరి అక్కడ నిజంగా ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయా, అవైలబుల్లో ఉన్నాయా మనకి? 2025లో ఈ కల్చర్ చాలా ఎక్కువ స్పీడ్గా చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు సిటీ లోపల ఉండాలి, సిటీలో అన్నిటికీ దగ్గర ఉండాలని చెప్పి చాలా మంది వచ్చారు. ఇంకోటి ఏమైందంటే ఇప్పుడున్న టెక్నాలజీ పెరిగిపోవడం, అన్ని రకాల ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఇలా సిటీ లోపల చాలా స్పీడ్ అయిపోతున్నాయి. ఒక స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, జెప్టో కావచ్చు, ఇలాంటి యాప్స్ అన్ని వచ్చేసిన తర్వాత లైఫ్లో మనకేంటంటే బయట తిరగాలి, ట్రాఫిక్లో ఉండాలి, ఇవన్నీ పంచాయతీలు చాలా వరకు తగ్గినాయి. సో కొందరు ఏంటంటే కొంచెం లగ్జరీ, కంఫర్ట్, అదేవిధంగా సెక్యూరిటీ, సేఫ్టీ ఉండాలనుకునే వాళ్ళు హై రైజ్ కమ్యూనిటీస్లలో ఉంటున్నారు. సో అక్కడ ఉంటూ కూడా ఏంటంటే వీకెండ్ హోమ్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంటే వారంలో చాలా మంది ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, సాటర్డే సండేస్ హాలిడేస్ ఉంటాయి, ఫ్రైడే నైట్ వెళ్ళిపోతారు వాళ్ళు, సాటర్డే ఉంటారు, సండే రోజు ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అవుతారు. అంటే సిటీకి ఒక 50-60 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ రేడియస్ లోపల ఫామ్ హౌస్ కల్చర్ అనేది బాగా పెరిగింది. వీకెండ్ హోమ్స్ అనేది బాగా కల్చర్ పెరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే 2 days బయటికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. వర్క్ లైఫ్ ఈ ప్రెజర్ ఈ బ్యాలెన్స్ చేయాలంటే కనుక బయటికి వెళ్ళాలి, అవుటింగ్కి వెళ్ళాలి, సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని చెప్పి చాలా మంది వెళ్తుండ్రు. సో ఈ టైంలో ఇది బాగా ఇప్పుడు స్టార్ట్ అయిన కల్చర్. ఇది రానున్న రోజుల్లో ఇంకా దీనికి డిమాండ్ పెరుగుతుంది. రైట్. సో మనం అఫోర్డ్ చేయగలుగుతామంటే సిటీ సరౌండింగ్, ఓఆర్ఆర్ లోపల, ఓఆర్ఆర్ చుట్టుపక్కల మనకి ఫామ్ హౌసెస్ దొరుకుతాయి. కొన్ని క్లియర్ టైటిల్ ఉన్నాయి, క్లియర్ ఏరియాలో ఉన్నాయి, రైట్ ప్రాపర్టీస్ దొరుకుతాయి. కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. అది ఏరియా నేమ్స్ ఏంటంటారు, పేర్లు ఏంటంటారు? సో ఏరియాస్ అనుకుంటే ఇప్పుడు మనకి బాగా డెవలప్మెంట్ అవుతున్నది, బాగా ఎక్కడ సైడ్ ఎక్కువ మంది వెళ్తున్నారు అంటే మనం ఇప్పుడు సిటీ సరౌండింగ్ తీసుకుంటే కొంచెం ఏరియా ఒకటి వచ్చేసి మనకు మొయినాబాద్ ఉంది. ఈ మొయినాబాద్, చేవెళ్ళ ఈ ఏరియాలో బాగా వెళ్తున్నారు. అక్కడ ఫామ్ హౌస్ కల్చర్ బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు శ్రీశైలం హైవే ఉంది. సో ఈ శ్రీశైలం హైవేలో మనకు అప్ టు ఎక్కడ దాకా వెళ్తున్నారంటే కర్తాల్, ఆమన్గల్ వరకు వెళ్తున్నారు చాలా మంది. ఇక్కడ వీకెండ్ హోమ్స్ కావచ్చు, అదేవిధంగా మనకు ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, ఇవి ఎక్కువ నడుస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం ఏంటంటే ఒక ప్లాట్ తీసుకున్నా లేదా ఒక ఫామ్ ల్యాండ్లో కూడా మనం తీసుకున్నా కూడా మనకి కొంచెం కమ్యూనిటీ హాల్ ఇవ్వడం కావచ్చు, వీకెండ్ హోమ్స్ కావచ్చు, కొన్ని ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే విధంగా తీసుకుంటే మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బెంగళూరు హైవే తీసుకోవచ్చు. సో బెంగళూరు హైవేలో కొంచెం సరౌండింగ్ అంటే షాద్నగర్ సరౌండింగ్ ఎక్కువ మంది వెళ్తుండ్రు. షాద్నగర్ నుంచి రాజాపూర్ వరకు ఇప్పుడు ఫామ్ హౌస్లు, అదేవిధంగా ఏంటంటే వీకెండ్ హోమ్స్ కల్చర్ బాగా డిమాండ్ పెరిగింది. సో బాలానగర్లో ఉన్నాయి, రాజాపూర్లో ఉన్నాయి, షాద్నగర్ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్నాయి, ఇక్కడ తిమ్మాపూర్ సరౌండింగ్ ఏరియాలో కొన్ని ఏరియాలో ఉన్నాయి. ఈ ఏరియాలో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు మనకి చౌటుప్పల్ ఏరియాలో తీసుకుంటే రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, రామోజీ ఫిలిం సిటీ నుంచి చౌటుప్పల్ వరకు ఈ ఏరియాలో కూడా బాగా పెరిగింది. సో జనాలు ఏంటంటే వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు ప్లాన్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఎఫర్ట్ చేయగలుగుతాను, కొంచెం ఎక్కువ బడ్జెట్ అయినా పర్లే అనుకున్న వాళ్ళు సిటీకి చాలా దగ్గరలో ఓఆర్ఆర్ చుట్టుపక్కలే ఉంటారు. అంత అమౌంట్ ఎఫర్ట్ చేయలేని అప్పుడు ఏం చేస్తారు, సిటీ నుంచి కొంచెం దూరం వెళ్తారు, 50 కిలోమీటర్లు వెళ్తారు. సో ఒకటి మనం ఏం చూడాలంటే ట్రాఫిక్ కి జర్నీ డ్యూరేషన్ అనేది ఇంపార్టెంట్. ఎంత డిస్టెన్స్ ఉందన్నది మ్యాటర్ కాదు, డ్యూరేషన్. ఎందుకు ఇప్పుడు వీకెండ్ హోమ్స్ ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీతో వెళ్ళాలనుకునే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ట్రావెల్స్ చాలా ఈజీ అవైలబుల్ ఉన్నాయి. ఇంకోటి చాలా మంది దగ్గర కార్లు ఎక్కువ ఉన్నాయి. సో కార్ ఉంది కాబట్టి 1 hour డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు అన్న ఫీలింగ్లో ఉన్నారు.
ఒకటి ఏంటంటే ఆ ట్రాఫిక్ ఉండొద్దు, పొల్యూషన్ ఉండొద్దు, ఇబ్బంది ఉండొద్దు అని చెప్పి చాలా మంది బయటకు వెళ్తున్నారు. సో దీంట్లోనే ఇప్పుడు మనకి ఫామ్ హౌస్ కల్చర్ అనేది బాగా పెరిగింది. ఓపెన్ ప్లాట్లు కూడా ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారు. కొందరు ఏం చేస్తున్నారంటే 500 గజాలు కొనుక్కొని వాళ్ళే చిన్నగా ఏదైనా డెవలప్ చేసుకోవడం, అలాంటి కల్చర్ కూడా బాగా పెరిగింది. సో దీనివల్ల ఏముంటుంది అడ్వాంటేజ్ అంటే, ఒకటి మనం ఉండడానికి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది, రెంటల్ ఇన్కమ్ వస్తుంది దీని నుంచి. సో చాలా మంది ఇప్పుడు రెంట్స్కి ఇచ్చి కూడా బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా, నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఫామ్ హౌస్లో సిటీ అవుట్స్కట్లో చాలా మంది ఉన్నాయి, ప్రొడ్యూసర్లే ఉన్నాయి. వాళ్ళు కూడా ఏంటంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే డబ్బే కాకుండా ఈ ఫామ్ హౌస్లో రెంట్కి ఇచ్చి కూడా డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో అట్లా కూడా వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది, ప్లస్ వాళ్ళు ఉండడానికి పనికి వస్తుంది. అదేవిధంగా ఏంటంటే రేపటి రోజు మనం సేల్ చేయాలనుకున్నా కూడా నార్మల్ ప్లాట్ కంటే, నార్మల్గా మనం ఒక ఫామ్ ల్యాండ్ కొని అమ్మేదానికంటే కూడా ఇట్లా ఏదన్నా డెవలప్ చేసి అమ్మేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం స్పీడ్గా సేల్ అవుతుంది, ప్రైస్ కూడా ఎక్కువ వస్తుంది మనకి. సో దానివల్ల ఏంటంటే రాను రాను ఈ కల్చర్ అనేది బాగా అలవాటు అవుతుంది. కాబట్టి బాగా సిటీ బయటికి వెళ్ళాలని జనాలు చూస్తున్నారు. సో తక్కువ బడ్జెట్లో కొనాలంటే కనుక మనకి ముంబై హైవే ఉంది, శ్రీశైలం హైవే ఉంది, విజయవాడ హైవే ఉంది, బెంగళూరు హైవే ఉంది, తర్వాత వచ్చేసి సాగర్ హైవే ఉంది. ఇలాంటి హైవేస్లలో ఇక్కడ చూసుకుంటే మనకి కోంపల్లి సరౌండింగ్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి, అక్కడ సైడ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుండ్రు. షామీర్పేట ఏరియాస్ ఉంది, షామీర్పేట సరౌండింగ్లో ఉన్నాయి కొన్ని. సో అట్లా మనం ఎక్కడ ఎఫర్ట్ చేయగలుగుతాం, మనకి ఇక్కడ కన్వీనియంట్ ఉంది, అది చూసుకొని మనం ప్లాన్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే మన దగ్గర ఎంత బడ్జెట్ ఉంది దాన్ని బేస్ చేసుకొని మనం కొనగలుగుతాం. కాబట్టి అది మనం పారామీటర్స్ అన్ని చెక్ చేసుకొని రైట్ ప్రాపర్టీస్ ఎక్కడైతే ఉన్నాయో అలాంటివి మనం కొనుక్కోగలిగితే మనం ఉండడానికైనా రెంట్కి ఇచ్చినా లాంగ్ టర్మ్ లో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి అనమాట. సో దాంట్లో అయితే అలాంటి నష్టం ఉండదు. అంటే ఇప్పటివరకు చూసుకుంటే మీరు చెప్పిన దాని ప్రకారం తక్కువ అంటే ఎక్కువ బడ్జెట్ ఉంటే మాత్రం మనకి ఓఆర్ఆర్ దగ్గర వరకు మనకి తీసుకోవచ్చు. ఒకవేళ ఇంకొంచెం తక్కువ పెట్టాలనుకుంటే ఓఆర్ దాటిన తర్వాత పెడితే బాగుంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా వరకు గేటెడ్ కమ్యూనిటీ అని కూడా కొంతవరకు అంటే మనం మాట్లాడుకుంది ఇప్పుడు ఫామ్ది మాట్లాడుకున్నాం. గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఇప్పుడు సిటీలో ఎట్లాంటి ఎమ్ఎన్టీస్ అయితే ఇస్తున్నారో అక్కడ ఇస్తున్నారు. అంతా కూడా మళ్ళీ ఎట్లా అంటే ఇక్కడ ఎలా అయితే ఉన్నామో అక్కడ, కాకపోతే ఏంటంటే పొల్యూషన్ ఉండదు, సౌండ్ పొల్యూషన్ ఉండదు, ఎయిర్ పొల్యూషన్ ఉండదు, వీటన్నిటికీ దూరంగా ఉండే ఒక ప్రకృతి ఒడిలో ఉన్నట్టు ఉంటుంది. అట్లా ఉన్నాయా మరి ఇప్పటికీ? చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఓఆర్ఆర్ లోపలే ఈ ట్రాఫిక్ ఇదంతా ఇంత హడావిడి ఉంటది. సెకండ్ ఏంటంటే హైవేలలో హైవే మీదనే ఉంటది ఆ పొల్యూషన్ అంతా. హైవే నుంచి 2 కిలోమీటర్లు వెళ్తే మీకు ఆ సౌండ్ ఆ పొల్యూషన్ ఏముండదు. సో ఎప్పుడైనా మనం కొనేటప్పుడు ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయన్నది చూసుకోవాలి ఫస్ట్. సో ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాస్ రెసిడెన్షియల్ ఏరియాస్ కి నియర్ బై ఉంటుందంటే కొంచెం చెట్లు అడవి టైప్ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి. సో హైవేలకి మెయిన్ జంక్షన్ల కాడనే ఆ ట్రాఫిక్ ఈ సౌండ్ అంత ఉంటుంది తప్ప అది దాటి 2 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల లోపల అయితే మీకు ఏం ట్రాఫిక్ ఉండదు. కాబట్టి మనం లోపలికి వెళ్ళి కొనుక్కోవాలి. అంటే హైవేకి ఆనుకునే కాకుండా హైవే నుంచి 1-2 కిలోమీటర్ రేడియస్ లో. ఇప్పుడు హైవే కొన్నా కూడా ఏంటంటే హైవే నుంచి 500 మీటర్స్ 1 కిలోమీటర్ లోపల అక్కడ కొనుక్కొని అన్ని రకాల మీరు అన్నట్టుగా ఇప్పుడు క్లబ్ హౌస్లు కట్టడం, వాళ్ళకి ఫెసిలిటీస్ అమ్యూనిటీస్ ఇవ్వడం, వాళ్ళకి అన్ని రకాలుగా కంఫర్ట్ ఇవ్వడం వల్ల చాలా మంది వస్తున్నారు. కాబట్టి ఒకటి ఏంటంటే ప్రైస్ అనేది చేంజ్ అవుతుంటది అంతే. సో మనం ఇప్పుడు మనకి ఎంత దగ్గరలో కావాలి, కొందరు ఏమనుకుంటారు మా ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది అనుకుంటే అదే ఏరియాలో కొనాలనుకుంటారు, మాది ఇక్కడ కాదు ఇక్కడ ఈ ఏరియా అన్నప్పుడు వాళ్ళ ఏరియాని బట్టి, వాళ్ళ ప్రిఫరెన్స్ని బట్టి, టేస్ట్ని బట్టి, బడ్జెట్ని బట్టి, వాళ్ళు ఇచ్చే ఇమ్యూనిటీస్ ఫెసిలిటీస్ని బట్టి ప్రైజెస్ చేంజ్ అవుతుంటాయి. సో మన రిక్వైర్మెంట్ ఏముందన్న చూసుకొని మనం ప్లాన్ చేసుకోవాలి. కొంచెం మనం తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే సిటీ నుంచి రీజనల్ లింక్ రోడ్ వరకు వెళ్ళాలి, 50 కిలోమీటర్ లోపల వెళ్ళాలి. అక్కడ తక్కువలు వస్తాయి. ఎందుకు? ఎకరం వాల్యూనే తక్కువ ఉంటుంది కాబట్టి మనకు వచ్చేది కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఓఆర్ఆర్ కి దగ్గర అంటే ఎకరం వాల్యూ రేటే ఎక్కువ ఉంటుంది. రేట్ ఎక్కువనప్పుడు వాళ్ళు అన్ని రకాల ఇమ్యూనిటీ ఫెసిలిటీస్ ఇవ్వాలంటే అది కూడా రేట్ పెరిగిపోతుంది. సో మన బడ్జెట్ తగ్గట్టుగా సిటీ నుంచి కొంచెం దూరమైన పర్లేదు. మళ్ళీ ఇక్కడ పాయింట్ చెప్తున్నా, సిటీ నుంచి దూరం క్యాలిక్యులేట్ చేయట్లేదు జనాలు. వాళ్ళు ఏంటంటే ట్రాఫిక్ జర్నీ టైం ఇది. సో దూరం ఉన్నా పర్లేదు, మనకి ఈజీ యాక్సెస్ ఉంది అనుకోండి, పెద్ద టైం పడదు. ఓఆర్ఆర్ ఉంది, ఓఆర్ఆర్ ఎక్కినామంటే 50-60 కిలోమీటర్లు ఈజీగా తిరిగేస్తున్నాం, ఎక్కడ ట్రాఫిక్ ఉండదు. అట్లా ఓఆర్ఆర్ నుంచి దిగగానే ఒక 20 కిలోమీటర్లు అంటే ఒక 50 కిలోమీటర్లు ఈ కిలోమీటర్ల రేంజ్ లో ఎక్కువ మంది చూస్తున్నారు. ఇక్కడ ఏంది 50 కిలోమీటర్లు ఓఆర్ఆర్ దాటిన తర్వాత వెళ్ళాలంటే హార్డ్లీ మనకు 1 అవర్, అంతకన్నా ఎక్కువ టైం పడదు. సో ఈ టైం పీరియడ్ లో దొరికే విధంగానే ఎక్కువ మంది ప్లాన్ చేస్తున్నారు. అండ్ మీరు కొనాలనుకున్నా కూడా ఈ ఏరియాలో ఎక్కువ కొనగలిగితే అప్రిషియేషన్ తొందరగా రావడానికి, రీసేల్ చేయడానికి, అన్ని రకాలుగా మనం ఉండడానికైనా బెనిఫిట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.